మనం లలితా సహస్రనామాల్లో 301వ నామము హ్రీంకారి. 301వ నామము అర్థం చెప్పుకుంటున్నాము. హ్రీంకారి. సృష్టి స్థితి లయములు తన అధికారములో ఉంచున్నది శ్రీమాత అని అర్థము. అకారము సృష్టికిని, రకారము లయమునకును, ఇకారము సృష్టి వ్యాపనమునకును, బిందువు మూడింటిని తన ఆధీనమునందుంచుకుని స్థితికి నిశ్శబ్ద సంకేతములు హ్రీం అన్నను హరి అన్నను శబ్ద తరంగములు ఒకే రకముగా గోచరించును. అవ్యక్తము నుండి వ్యక్తములోనికి సమస్తమును గొనివచ్చుట, వ్యక్తమైన దానిని స్థితి అందించుటను కార్యమును నిర్వర్తింపజేయు అతీతమగు శక్తి హ్రీంకారము. హ్రీంకారి అని అంటే అర్థం ఏంటంటే సృష్టి స్థితి లయాలకి అంటే 3 అమ్మాయి చేస్తుందన్నమాట. అన్ని దాంట్లో అంటే సృష్టి స్థితి లయము అమ్మలోనే ఉన్నాయి. మరి అమ్మాయి కదా చేసింది, అన్నీ సృష్టి చేసింది. స్థితి లయానికి వాళ్ళని మళ్ళీ సృష్టించింది. ఒకళ్ళని సృష్టి చేయమని, ఒకళ్ళని పాలించమని, ఒకళ్ళని లయం చేసుకోమని. హ్రీంకారము ఆకృతులను కలిగించును, వాటిని వృద్ధి చేయును. కాలానుసారము ఆకృతులకు తిరోధానము కలిగించును. ఆకృతులను వృద్ధి చేయనప్పుడు వాటికి తుష్టిని పుష్టిని కూడా అమర్చును. అందమును చేకూర్చును. సువర్ణ కాంతిని ఏర్పరిచి అత్యంత రమ్యముగా గోచరింపచేయును. చూడండి, హ్రీంకారము అనేది ఆకృతులను ఏర్పరుస్తుందంట. అంటే ఒక ఇంత మాంసము ముద్ద పిండం లోన ఉన్నప్పుడు దాన్ని ఒక శిశువుగా తయారు చేస్తుంది. ఆ తర్వాత దాంట్లో వృద్ధి చేయటం అంటే హిరణ్యవర్ణం లోన ఆ శబ్దం నుండే పుట్టిందంట. స్థూల సృష్టికి తెర వెనుకగా హిరణ్య సృష్టి సూక్ష్మంగా ఉంది. ఇప్పుడు ఈ భౌతిక దేహానికి లోన ఏముంది? హిరణ్యవర్ణము అంటే బంగారపు రంగులో ఉంది ఇక్కడ చైతన్యం. హిరణ్యవర్ణం కూడా హ్రీం అనే శబ్దాన్ని నుంచే పుట్టిందంట. అదేంటిది? దిగి వచ్చిన దివ్యతత్వము అంటే అమ్మ నుంచి వచ్చిన ఒక చిన్న పరమాణువు అన్నమాట. అది ఎలా ఉంటుంది? బంగారం రంగులో ఉంటుంది అనమాట. అది సాధన చేస్తే ఎవరైనా కూడా చూడొచ్చు. ఇక్కడ అదే చెప్తున్నారు. హిరణ్య ప్రాకారం వరకు ఈ స్పర్శ స్పష్టముగా నుండును. నిర్మలమైన మనస్సు, పరిశుద్ధ జీవనము గలవారికి గోచరించునని శాస్త్రాలు తెలుస్తున్నాయి. అంటే పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారు, శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే ఎవరైతే నిర్మలమైన మనస్సుతో ఉంటారో, పరిశుద్ధ జీవనంతో ఉంటారో వాళ్ళకి ఆ హిరణ్యవర్ణము అనేది కనిపిస్తుందట. అంటే ఆ చుట్టూ ఆ ప్రాకారానికి కూడా వెలుగు ఉంటుందట. పరిశుద్ధ జీవనము, నిర్మలమైన మనస్సు, దివ్యలోక ప్రవేశము వాంఛించు వారు ఈ నామమును స్మరణ చేయుట ఉచితము. ఆ దివ్యలోకము అంటే ఆ హిరణ్యవర్ణాన్ని, ఆ బంగారపు రంగులో ఉన్న జ్యోతిని ఎవరైతే చూడాలనుకుంటారో వాళ్ళు హ్రీంకారి అనే నామాన్ని స్మరణ చేయాలంట. చేస్తే కనుక వాళ్ళకి కనిపిస్తుంది. ఈ నామము ఒక మంత్రము. దీనిని నిత్యము నిర్దిష్ట సమయములలో నిష్టగా హృదయమున స్మరించుచు బంగారు కాంతిని దర్శించుచు అనుష్ఠానము చేయువారు వృద్ధి చెందుతున్నందురు. అంటే భౌతిక వృద్ధి కాదు, ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ఉంటారు, తెలుసుకుంటూ ఉంటారనమాట. ఎప్పుడైతే అది తెలుసుకున్నారో మనకు భౌతికంగా కూడా ఏం కావాలో అది అమ్మవారు చూస్తారు. బంగారు కాంతిని దర్శించుచు అనుష్ఠానం చేయువారు వృద్ధి చెందుతున్నందురు. హిరణ్యలోకమగు బుద్ధిలోక ప్రవేశము కూడా జరుగును. అంటే ఆ హిరణ్యవర్ణం అంటే ఆ బంగారు లోకంలో కూడా ప్రవేశించవచ్చు అంట. స్మరణ యందలి భక్తిని బట్టి, శ్రద్ధను బట్టి బంగారు కాంతి శరీరమును ఆవరించి శరీరమును కూడా కాంతివంతం చేయను. చూడండి, మనం ఎప్పుడైతే సాధన చేస్తున్నామో మన శరీరం కూడా ఆ బంగారం కాంతికి వస్తుందంట. అంటే కొంతమంది చూడండి, సాధనలో ఉండేవాళ్ళు ఒక ఎనర్జీస్ ఉంటాయి, వాళ్ళ చుట్టూ ఆరా ఉంటుంది, తేజవంతంగా ఉంటారు వాళ్ళు, రూపం కూడా. ఈ నామ ప్రయోజనమును ఇంత అని కొనియాడ వీలు పడదంట. అంటే ఈ నామం చేస్తే కనుక ఎంత ప్రయోజనం ఉందనేది మనము చెప్పలేమన్నమాట, అంత బాగా ఉంటుంది. సూక్త రాజమగు శ్రీ సూక్తము
హ్రీం శబ్దంతోనే ప్రారంభమగును. అంటే ఆ సూక్తాలన్నిటిలో కూడా ఇది రాజసూక్తం అంట. ఏది? శ్రీ సూక్తము. దేంతో స్టార్ట్ అవుద్ది? హిరణ్యవర్ణాం హరిణీం రాజ. అది అంటే బంగారం రంగు అనమాట. హిరణ్యవర్ణం అని ఆ పదంతో మొదలవుతుందంట. అది హ్రీంకారి అనే దానికి అర్థం. 302వ నామము హ్రీమతి. లజ్జ గలది శ్రీదేవి అని అర్థము. లజ్జ కలుగు చేయనది అని కూడా అర్థము. లజ్జ అంటే సిగ్గు అని మన తెలుగు భాషలో ఉంటుంది. అయితే ఆ సిగ్గు గలది కూడా, ఆమె కూడా సిగ్గు కలిగి చేసేది కూడా అమ్మాయి. హ్రీమతి అనగా బుద్ధిమతి. బుద్ధిమతి విచక్షణ కలిగి చేయును, విచక్షణ కలుగజేయును. ద్వంద్వపూరితమైన సృష్టి యందు చేయతగనవి ఉండును. చేయతగని విషయముల యందు నిరాదరణ, నిరాసక్తి హ్రీమతులకు ఉండును. అనగా బుద్ధిమంతులు నీతి నియమము లేని కార్యములు చేయరు. బుద్ధిమంతులు ఏం చేస్తారు? నీతి నియమాలు లేని కార్యాలు చెయ్యరు అనమాట. తప్పు పనులు చెయ్యరు. తత్సంబంధమైన భావముల కాలమున దేశమును బట్టి కలుగుతున్నను, వాటిని నిరాకరించరు. అంటే దానికి సంబంధించిన భావాలు అది తప్పు లేదు, అది చెయ్యొచ్చు అని చెప్తున్నా కానీ వాటిని నిరాకరిస్తారు. లేదు, అది కాదు, చేయకూడదు, అది నీతి. అంటే ఆ నీతి నియమాలు ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు అలాంటివి చేయరంట. శ్రీమాత అనుగ్రహం వలననే జీవులకు బుద్ధి ప్రచోదనము కాగలదు. అయితే మనం అమ్మని ఆరాధిస్తూ ఉంటే కూడా మన బుద్ధి ప్రచోదనం అవుతుంది అనమాట. అంటే మనము పిచ్చి పనులు చేయమన్నమాట. నీతి నియమాలు తప్పము. చెప్పాం కదా ముందు, పరిశుద్ధ జీవనము అవి అని. అవి ఉన్న వాళ్ళే ఈ హిరణ్యవర్ణాన్ని చూడగలుగుతారు. అంటే ఆ బంగారు రంగుని చూడగలుగుతారు. ఆమె మాయ యందు చిక్కుకొని నీచ కార్యములు కూడా చేయుదురు. కానీ ఆమె అనుగ్రహ పాత్రుడు. అంటే అమ్మ అనుగ్రహం లేకుండా ఏదో పూజ చేస్తారు, కానీ ఆ పూజ నుంచి యువతకు రాగానే అందరిని దూషించటము, అందరి దగ్గర లాక్కోవటము, అన్నీ పిచ్చి పిచ్చిగా చేస్తారంట వాళ్ళు. ఎందుకంటే అమ్మకి వాళ్ళ మీద అనుగ్రహం లేదు. ఎందుకంటే వాళ్ళు పూజ అయితే చేస్తున్నారు, కానీ బయట నిర్మలమైన మనస్సుతోటి పరిశుద్ధ జీవనంతో నీతి నియమాలతోటి ఉండట్లేదు. కాబట్టి ఇంకా వాళ్ళు ఆ నీచ కార్యాలు కూడా చేస్తూ ఉంటారు. అనుగ్రహమునకు భక్తి ఆరాధనము ప్రధానము. అట్టి ఆరాధనము లేని చోట అహంకారము ఉద్భవించును. అహంకారము అజ్ఞాన కారణమై సిగ్గులేని కార్యాలు చేయుట జరుగును. చూడండి, వాళ్ళు సిగ్గు లేకుండా తప్పులు చేసి, దొంగతనాలు చేసి, అబద్ధాలు ఆడి, నానా మాటలు పిచ్చగా మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంట, సిగ్గు లేకుండా అవే మళ్ళీ చేస్తూ ఉంటారంట. మళ్ళీ బయటకు వచ్చేసరికి మళ్ళీ పూజ, దేవుడు, భక్తి అని మాట్లాడతారనమాట. అమ్మ హ్రీమతి ఎగుటచే ఆమె సాన్నిధ్యము జీవితమున నిత్యావసరమైన విషయము. అయితే మనకి నిత్యము కూడా అమ్మని ఆరాధిస్తేనే మనం నిత్యావసరాలు ఎట్లాగో అమ్మని ఆరాధించటం కూడా జీవితానికి ఆమె సాన్నిధ్యం పొందాలంటే రోజు చేయాలి. కానిచో బుద్ధిమంతులు సైతము అహంకరించడం జరుగుతుంది. చూడండి, ఏ రోజు కానీ మనం సత్సంగం అమ్మని ఆరాధించకుండా ఉంటామో మనం కూడా మళ్ళీ అహంకారం వచ్చేస్తుంది, మన బుద్ధి వక్ర మార్గంలోకి వెళ్తుందంట. జ్ఞానులు కూడా అహంకారపడి దెబ్బతిన్న సందర్భాలు ఎన్నయో కలవు. హ్రీమతి అయి అమ్మ సాన్నిధ్యం ఇచ్చిననే జీవనము వైభవముగా సాగును. లేనిచో అహంకారము చిత్త ప్రవృత్తులు విజృంభించి జీవుని కష్ట నష్టములకు లోను చేయును. అయితే అమ్మ సాన్నిధ్యం ఇచ్చానంటే కూడా వైభవంగా ఉంటుంది. లేకుండా అహంకారంతో ఉండాలనుకోండి, వాళ్ళకి అన్ని కష్ట నష్టాలు జరుగుతాయంట. శ్రీనాథ్ మహాకవి మహాబుద్ధిశాలి అయినను అప్పుడప్పుడు అహంకారము సోకి భంగపడును. అయితే శ్రీనాథ్ మహాకవి కూడా అమ్మవారిని ఆరాధించేవాడే, అమ్మ అనుగ్రహం ఉంది. కానీ అప్పుడప్పుడు మళ్ళీ బయట ప్రపంచంలోకి వెళ్ళినప్పుడు అహంకారం, నేను నా అంత కవి లేడు, ఇదంతా నా ఘనతే, అమ్మవారేమి కాదు నాకు, అంటే నా ఇదే అని అట్లా అహంకారించేవాడంట.
అప్పుడంట భంగపడినప్పుడు కష్టం నష్టం వచ్చినప్పుడు అప్పుడు అనేవాడంట ఏమని, తల్లి నీవు కలవాడు కలవాడు, నీవు లేనివాడు లేనివాడే. చూడు అంటే అమ్మతో ఉండి అమ్మ అనుగ్రహం ఉన్నవాడే ఉన్నవాడు అనమాట. అది లేనివాడు ఏమీ లేనట్టేనమాట. శ్రీనాథ్ కవి చెప్పాడనమాట అనుభవపూర్వకంగా. ఎందుకంటే అమ్మని ఆరాధించి ఉన్నప్పుడు అంతా రాజభోగాలు అవి ఉంటాయి. అది అయిపోయినాక ఇది అమ్మ కృపేమి కాదు, నా తెలివేను నా గొప్ప ఇది అనుకున్నప్పుడు కష్ట నష్టాలు వచ్చినాయి. అప్పుడు చెప్తున్నాడు, తల్లి నీవు కలవాడు కలవాడే, నీవు లేనివాడు లేనివాడే. అమ్మ దయ లేకపోతే, అమ్మ మనతో లేకపోతే ఎన్ని ఉన్నా ఏమీ లేనట్టే లెక్క. అది ఇక్కడ అర్థం. మన యందు నిక్షిప్తమై బుద్ధి మనది కాదని తెలియవలెను. అది దైవ సంబంధితము. దైవమే బుద్ధి రూపమున మిత్రుడై జీవునకు అందుబాటులో నుండును. బుద్ధిని అనుసరించినచో జీవనము సుగమమగును, అతిక్రమించినచో దుర్గమమగును. బుద్ధిని అనుసరించి స్వభావముండుటే శ్రేయస్కరము. అది భక్తి వలన మాత్రమే కలుగును. తన రథమును పగ్గములు పట్టి తన జీవితమునకు సారథ్యము వహించుమని అర్జునుడు శ్రీకృష్ణుని ప్రార్థించడం వలన అర్జునుడు విజయుడై నిలిచాడు. అయితే మరి శ్రీకృష్ణుడు అర్జునుడికి సారథిగా ఉన్నాడు కాబట్టే అర్జునుడు యుద్ధంలో గెలిచాడనమాట. అట్లాగే మనం కూడా మన యందు అమ్మవారు ఉంది, అమ్మ మన బుద్ధి రూపంలో మనకి మంచి చెప్తుందని ఆ మంచినే మనము అనుసరించాలన్నమాట. మన యందు బుద్ధిగా అవతరించి మనలను నడిపించమని కోరుటకే ఋషులు గాయత్రి మంత్రాన్ని ఇచ్చారు. గాయత్రి మంత్రం చదివితే ఏమవుతుందంటే మన బుద్ధిని ప్రచోదనం చేస్తుంది. అంటే మన బుద్ధిని మంచి మార్గం వైపు సన్మార్గంలో వెళ్ళేటట్టు పెట్టడానికే ఋషులు మనకి ఆ మంత్రాన్ని ఇచ్చారనమాట. అహంకార పురుషుడగు జీవుడు బుద్ధికి లోబడి ఉండవలనన్నచో దైవారాధనమే శరణ్యము. అయితే మనం ఆ బుద్ధికి లోబడి ఉండాలంటే మనము దైవారాధన ఒక్కటే మనకి గతి. శరణ్యము అంటే గతి. తనకు తానుగా మంచి చెడ్డలు నిర్ణయించుచు జీవించుట కన్నా తన యందు బుద్ధిగా అవతరించి నడిపింపుమని దైవమును ప్రార్థించుట శ్రేయస్కరము. అయితే మనం ఏమని ప్రార్థించాలి? గాయత్రి మంత్రంలో అదేనమాట, మమ్మల్ని సన్మార్గం వైపు నడిపించు అని చెప్పి దాని మంత్రార్థం ఉంటుంది అనమాట. బుద్ధిని ప్రచోదనము చేయమని చెప్పి. ఎట్టి పరిస్థితి యందు తన బుద్ధి అన్నభావము కలుగరాదు. అమ్మ వెలుగు తన యందు బుద్ధిగా ఉన్నదని, అది తన వశమున ఉండక అమ్మ వశమున ఉందని, తన వశమున ఉన్నట్లు భ్రమగొల్పులను కూడా తెలియవలెను. అయితే ఆ బుద్ధి కూడా అమ్మే ఇచ్చింది. ఆ బుద్ధిలో ఉన్నది కూడా అమ్మ స్వరూపమే. మనం ఎప్పుడైతే అలా అనుకుంటామో అప్పుడు అమ్మ ఆ బుద్ధిని సక్రమంగా నడిపిస్తుంది అనమాట. నాదేమీ లేదు, ఈ బుద్ధి కూడా నడిపించేది అమ్మే అని అంటే బ్రహ్మగొల్పులను కూడా తెలియము. తన వశంలో అమ్మ వశంలోనే ఉందని అనుకోవాలంట మనం. మళ్ళీ 303వ నామము హృద్య. 303 లలిత సహస్రనామాల్లో 303వ నామము హృద్య. హృదయములందు నివసించినది శ్రీలలిత అని అర్థము. హృద్య అంటే అందరి హృదయాల్లో కూడా ఉండేది అమ్మ శ్రీలలిత. శ్రీమాత హ్రీంకారిగా శ్రీమతిగా హృదయమున నివసించును, అనగా బంగారు కాంతిగా గోచరించును. హృదయము బుద్ధిలోకమునకు కేంద్రము. అయితే అందుకే అంటారు, ఇక్కడి నుంచి చెప్తే వినాలి, మనసు చెప్పినట్టు. బుద్ధి ఒక్కొక్కసారి వక్ర మార్గంలో చూపిస్తుంది అనమాట. ఇక్కడ ఏం చెప్తుంది? అమ్మ హ్రీంకారిగా అంటే బంగారు వర్ణం కాంతితో కూడా బుద్ధిలోకంతో కూడా కేంద్రంగా ఇక్కడే ఉందంట అమ్మ. మనోలోకమున జీవించు మానవులు బుద్ధిలోకమునందు ప్రవేశించుటకు, బుద్ధిలోకమునందు ప్రవేశించిన వారికి ప్రేమానందము కలిగించుటకు హిరణ్యవర్ణములో అతట నివసించుచుండును. రమణీయమగు దృశ్యములు చూచినప్పుడు ఆనందము కలుగు సన్నివేశములు ఏర్పడినప్పుడు మానవుడు పొందు స్ఫూర్తి హృదయమునందే పొందును. హృదయము చేరిన వారికి ఆనందము అనగానేమో తెలియను. అచ్చట స్థిరపడిన వారు ఎప్పుడునూ ఆనందముగానే ఉందురు. వారు మనస్సు ఇంద్రియములు భాషణము ఆధారముగా బాహ్యములోనికి చనుట కిచ్చగింపరు. కేవలము
కర్తవ్య కర్మలు మాత్రమే నిర్వర్తించుచు హృదయమున చేరి హిరణ్యవర్ణమున సుఖింతురు. మునులనగా ఇట్టివారే. వారు సహజముగా హిరణ్య ప్రాకారములో నుందురు. కర్తవ్యము మేరకు బాహ్యములోనికి వ్యక్తమగుచుందురు. వీరు హృదయమందు సతతము నుండునది శ్రీదేవి. ఎవరైతే ఇక్కడ ఆ అమ్మని హ్రీంకారి, ఆ సువర్ణవర్ణము అంటే బంగారపు రంగులో ఉన్న అమ్మని ఎవరైతే గుర్తిస్తారో, ఎవరైతే చూస్తారో వాళ్ళు ఎప్పుడూ కూడా లోన ఆనందంగానే ఉంటారంట. ఈ బాహ్య ప్రపంచంలో ఏమున్నా కూడా వాటితో సంబంధం లేకుండా కర్తవ్యము అంటే చేయాల్సినవి ఉంటే చేస్తారు, అంతవరకే. కర్తవ్య కర్మలు మాత్రమే నిర్వర్తిస్తారు. కానీ ఎప్పుడూ ఆ హృదయంతో ఆ అమ్మతోటి ఆనందంగా ఉంటారంట. హృదయము హృద్యమమైన విషయము అనగా నిశ్చలమగు ప్రీతినందుచు స్థానము. అయితే నిశ్చలమగు ప్రీతినందించే స్థానం ఎక్కడంటే హృదయం. సంపదలకు సుఖములకు అధికారినిగా హ్రీమతి రూపమున అమ్మ హృదయమున గోచరించెను. ఈమెనే రాబోవు నామములలో హాకనిగా దర్శింపగలదు. హృదయము చేరిన మనస్సు మనోజ్ఞమై ఉండెను. బుద్ధిలోక విశేషములను నిరంతరము గ్రహించుచు ఆహ్వానించుచు అంతరాంతరములోనికి ప్రవేశించుటకు ప్రయత్నించును. హృదయము చేరిన జీవుడు బాహ్యమున తన జీవితమంతయు క్షరమని క్రమముగా తెలియగలడు. క్షరమగు విషయముల కన్నా అక్షరమగు జ్ఞానమును ఆసక్తి పెరుగుచుండును. జ్ఞానమును పొందుచు క్రమముగా తానక్షరుడునని తన మనో ఇంద్రియములతో బాహ్యమున జరుగు వ్యాపారమంతయు క్షరమని తెలియను. అక్షరుడైన తనకు అక్షరమగు విషయమునంద ఆసక్తి పెరిగి అనంతమగు జ్ఞానమునకు ఉన్ముఖుడగును. అపరిమితము అనంతము అగు జ్ఞానమును ఉపాసించుచు పరిమితత్వము నుండి అపరిమితత్వములోనికి చేరును. ఒక్క మాటలో చెప్పవలనన్నచో జీవుని సమస్త శుభ పరంపరలు హృదయమును చేరినప్పుడే ప్రారంభమగును. అందు ప్రధానముగా హృద్యాదేవి అనుగ్రహము పడేయవలెను. బాహ్యము నుండి అంతరమును చేరు గడప వద్ద ప్రథమముగా ఆసీనమై ఉండినది హ్రీంకారి, హ్రీమతి యగు హృద్య. అయితే లోన బంగారు వర్ణంలో అమ్మ ఉంది కదా, అది హ్రీంకారి. హ్రీమతి ప్రాకారము అన్నమాట. ఈ హృద్య కూడా అక్కడే ఉంటుంది, ఆనంద స్వరూపంలోనంట. మనము ఎప్పుడు కూడా ఆనందము ఎక్కడి నుంచి వస్తేనే మనస్ఫూర్తిగా లోన్ నుంచి ఆనందం పొందుతుంది. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు బాహ్య విషయాల్లో మనకి ఆనందము రాదు అనమాట. 303వ నామము హృద్య అనేదానికి అది అర్థం చెప్పారు. ఇప్పుడు 304వ నామానికి చెప్పుకుందాము.